బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కామాంధులు అనే కథనానికి స్పందన లభించింది. మహిళా ఉద్యోగినిపై వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగంపై కంప్యూటర్ ఆపరేటర్ బాలకృష్ణ అలియాస్ బాలా అనే టెంపరరీ ఉద్యోగిపై వేటు పడింది. బాలాను ఉద్యోగ బాధ్యతల నుంచి నిలుపుదల చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాపై అతన్ని వేధింపుల బారిన పడిన చాలా మంది మున్సిపల్ కమిషనర్ కే కాకుండా బయట నుంచి కూడా రచ్చా మీడియాకు పల్లె ఫిర్యాదులు చేయడం జరిగింది. సుమారు 14 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో పాతుకుపోయిన బాలాను ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కట్టడి చేయాలని బాధిత మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సదరు బాలాకు సపోర్ట్ చేస్తున్న కొందరు సహర ఉద్యోగులు మరో ఉన్నతాధికారి పైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతా ఉంది. ఇదిలా ఉంటే గత ఆదివారం నాడు ఓ మున్సిపల్ ఉద్యోగి పుట్టినరోజు సందర్భంగా డ్యూటీలో ఉన్న వారందరికీ ఓ డాబాలో మందు పార్టీ ఇచ్చాడని తెలిసింది. మందు పార్టీ ఇవ్వడం వరకు బాగానే ఉన్నా పార్టీ అనంతరం సదరు పార్టీ ఇచ్చిన ఉద్యోగి ఆపరేటర్ బాలా కలిసి అదే రోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి చేసిన గలీజు పనిపై బాధిత మహిళా ఉద్యోగిని వాపోతోంది. తనకు ఆ రోజు డ్యూటీ లేకపోయినా కావాలని డ్యూటీ వేయించి తనపై వేధింపులకు దిగారని చెబుతోంది. ఆదివారం డాబాలో మందేసి వచ్చి మానసికంగాను లైంగికంగాను తనను వేధించారని వాపోయింది. అసలు డ్యూటీలో ఉన్న స్టాఫ్ కు మందు పార్టీ ఇచ్చిన ఉద్యోగి ఎవరు? బాలాతో ఆ ఉద్యోగి కలిసి ఆ రోజు ఆ మహిళను వేధించిన వ్యవహారం పైన విచారణ జరిపి మందు పార్టీ ఇచ్చిన సదరు ఉద్యోగి పైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది. దీనిపై మరింత లోతైన సమాచారం మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.